వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి. నమస్కారం. ఈరోజు నేను హిమాలయ సాధకులు అఘోర అయినటువంటి శ్రీ శివరుద్ర సాధు గారి దగ్గరికి వచ్చాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందామని. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన కాలక్రమంలో రాసుకున్నట్టుగానే కనకదుర్గ అమ్మవారి ముక్కుబుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు. అప్పుడు కాలం అంతమైపోతుందని అందరికీ చెప్పారు. అది మొన్నటి జరిగిన వరదలకి సంకేతాలు అంటారా? శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు మహాశివుడి అంశంలో పుట్టిన ఒక మహావీరుడు. గడ్డం ఇలా పెట్టుకొని కూర్చోండి. కాలక్రమేణా పుట్టినది ఆంధ్ర ప్రాంతంలో అయినా బనగానపల్లి అనే కర్నూలు ఒక జిల్లాకి వెళ్ళి అక్కడ ముచ్చట్ల గుట్ట అనే ఒక గుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన కాలజ్ఞానాన్ని రాశాడు. మహానీయుడు ఆయన, ఒక వీరుడు ఒక విధంగా చెప్పాలంటే. 1610వ శతాబ్దంలో పుట్టిండమ్మా. ఇప్పటికీ ఆయన పుట్టి 410 సంవత్సరాలు అయింది. 24లో ఉన్నాం కాబట్టి 400 సంవత్సరాల ముందు కృష్ణమ్మకి వరద వచ్చి మునుగుతుందని ఆయనకి ఎలా తెలిసిందంటారు? బాగా గమనించాలన్నమాట. ఈరోజు ఈ సంవత్సరం వచ్చింది వరదలు ఎలా మునుగుతాయి, వరదలు వచ్చాయి కదా, ఏదో జరుగుతుంది కదా అని ఆయనకి ఎలా తెలుస్తుంది? 400 సంవత్సరాలు. ఆయన శివుడి అంశం కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు చూడగలిగాడు అనేది ఇది విషయం. ఆయన ఏం చెప్పాడంటే, కృష్ణమ్మ ఎవరైతే ఉన్నారో, కృష్ణానది ఎక్కడుంది? శ్రీశైలం నుంచి అలా పాకుతూ తుంగభద్ర మన మన విజయవాడ కృష్ణానదికి వచ్చి అక్కడి నుంచి అమ్మవారి మూకపుడుకకి ఆ నీళ్లు తగిలితే సృష్టి అంటారు. అలా జరగడానికి ఇప్పట్లో అనుమతి లేదు. ఇక్కడ ముక్కుపుడుకకు తగలడానికి రాలేదమ్మా. ఎవరైతే తక్కువగా అంచనా వేస్తున్నారో ఆడపిల్లల్ని, అరాచకాలను చూస్తూ అన్యాయాన్ని న్యాయమని చెప్పేసి ప్రోత్సహిస్తూ, అధర్మాన్ని ధర్మమని ప్రోత్సహిస్తూ, నిజముగా ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టకుండా వెన్నుపోటు పొడుస్తూ వాడి వల్ల బాగుపడుతూ ఉన్నారో, అలా సృష్టి మొత్తంలో చూసుకుంటే ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు, తల్లిదండ్రులపై అఘాయిత్యాలు, అన్నదమ్ములు పొడుచుకొనుడు, కొట్టుకొనుడు, భార్యని కిరాసనాయిలు పోసి ఊరేసేసి చంపేసి ఆవిడ చనిపోయిందని చెప్పుడు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ధరణీమాత తట్టుకోలేక నేను సృష్టిని, నేను ఉన్నా మిమ్మల్ని ముంచేయడానికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పి అలా ఒక వరదని వదిలిందంటే అమ్మ ఇంకా మునగలేదు. కాలజ్ఞానంలో ఆయన ఏం రాసిండు? ముక్కు పుడకని తగిలితే సృష్టి మునుగుతుంది అని రాసిండు. కానీ ముక్కు పుడకకు ముందు ఇంకొక 3 పేజీలు ఉన్నాయి. ఆడపిల్లలపై, అమాయకులపై, ఎవరిపై నిజముగా అరాచకాలు జరిగి ఎక్కడైతే వావి వరసలు లేకుండా విలువలను కోల్పోయి కామానికి, మద్యానికి, మాంసానికి బానిసలైపోతారో, ఎక్కడైతే ఆడపిల్లకి ఇంట్లో విలువ లేకుండా రోడ్డు పైన అర్ధనగ్నంగా బికినీల కోసం వేలం పాటలో కొనుక్కుంటారో, గోవా అని, రాజస్థాన్ అని, ఇంకేదో స్థానాన్ని, అదని ఇదని చెట్లని నరికేసేసి రిసార్ట్లని శారీరక సుఖభోగాల కోసం, వేశ్యాల కోసం సొంతంగా ధర్మసాక్షిగా భార్యని అన్ని విధాలుగా ధర్మంగా చేసుకున్న ఆ భార్యని కూడా తక్కువగా అంచనా వేసి పరస్త్రీ వ్యామోసం కోసం వెళ్తాడు. అలాంటప్పుడు జరగబోయే ప్రత్యామ్నాయ పరిస్థితి రాశాడు ఆయన. విజయవాడ ముక్కు పుడక మునగగానే ఈ భారతదేశం అంతా మునుగుతుందని రాయలేడు. దానికి ముందున్న 3 పేజీలు కూడా చదవండి అని చెప్తున్నాము. మనం 4వ పేజీ ముక్కు పుడక మునుగుతుంది అనేది చదువుతున్నాం. కానీ ఎందుకు మునుగుతుంది? నువ్వేం న్యాయం చేశావు ఈ భూమండలంలో పుట్టి? నువ్వే ధర్మాన్ని చేశావు ఈ భారతదేశంలో పుట్టి? నువ్వు ఎవరిని కాపాడావు? ఈ ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ యొక్క భూమండలం, ఇంత శాస్త్ర గ్రంథాలు, బ్రహ్మ యొక్క తల కూడా పడిన ఈ భూమండలంలో నువ్వు ఏ బ్రహ్మాండమైన పనులు చేశావు? కన్న తల్లి జుట్టు పట్టి రోడ్డు పైన లాగి ఆస్తిని, అంతస్తుని నాకు రాస్తలేవే అని చెప్పేసి రోడ్డుపై గుంజుతున్న ఈ మానవ చరిత్ర కలిగిన ఈ మానవ శరీరం, రక్తపు మాంసపు ముద్దలు, ఒకప్పుడు అండం, పిండం, బ్రహ్మాండం అని పెట్టించిన ఆ పిండం అంటే తల్లి గర్భంలో ఉన్న ఆ అండమే ఈరోజు 25 ఏళ్ళు వచ్చేసి పైశాచికంగా పిశాచి రాక్షసులపై, ఆడపిల్ల పైన ఒక మానం కోసం, మర్యాద కోసం 11 మంది మద్యం తాగి అమ్మాయిని చంపేస్తారా? అంతటి ధైర్యం చేస్తున్న మీకు ఎలాంటి గుణపాఠాన్ని నేను చూపించాలి? ఎలాంటి పాఠాన్ని నేను అప్పచెప్పాలి? నేను సృష్టిని, సృష్టించిన వాడిని నేను ఉన్నాను, నేను దిగితే మానవ శరీరాలు తట్టుకోలేవని హెచ్చరిక జారీ చేసింది నా తల్లి దుర్గామాత. అంటే ఆ దుర్గామాత పైసే ఎవరు? పంచభూతాలు. పంచభూతాల అధిపతి ఎవరు? భూతనాథుడు. భూతనాథుడు ఎవడు? వైద్యనాథుడు. వైద్యనాథుడు ఎవడు? తల్లి నా తండ్రి మహానీయుడు, మహాముక్కంటి ప్రాణదాత. 3 కన్నులు ముచ్చటగా పెట్టుకొని ఏం చూస్తున్నాడు తల్లి? నువ్వు చేసే అన్యాయం చూస్తున్నాడా? నువ్వు చేసే అరాచకాలు చూస్తున్నాడా? ఇవన్నీ రాసి పెట్టిండు కాలజ్ఞానంలో అనుభవించి ఆయన బ్రహ్మంగారు.
ఆయన చెప్పింది ఈ రోజు నిజం అవుతుంది అంటే అమ్మా నిజం అవుతుందేమో అని భయపడాలి మనము. ఇంకా మునగలేదు కృష్ణానది, మునిగితే ఇంకందరం మునిగిపోతాం. ఎక్కడో ఎవడో చేసిన దానికి ఇక్కడ మనం ఎందుకు మునుగుతాం? ఇంకా పుణ్యం ఉంది మన భూమిలో. ఆ పుణ్యాన్ని పెకిలి తీసి అందరికీ ప్రచారం చేసి మేము భారతీయులము, అఖండ భూమండలంలో మాకు ఒక చరిత్ర ఉంది. నలంద అనే ఒక విశ్వవిద్యాలయంలో విశ్వాలని ఏలిన బ్రహ్మాచార్యులు విశ్వాచార్యులు ఈ బ్రహ్మాండాన్ని ఏలిన మా యొక్క చరిత్ర అక్కడ పొంచి ఉంది అని నీవు చెప్పగలిగినప్పుడు అప్పుడు కదమ్మా గుండెలు ఒక్కొక్కడి వణుకుడు పుట్టి భయం పడుతుంది. ఎలా ఒక ఆడపిల్లపై పైశాచికత్వం చేస్తావు? ఎలా ఒక ఆడపిల్లని రోడ్డుకు లాగుతావు? ఇలాంటి విషయాలను సృష్టి ఎలా ఊరుకుంటుందమ్మా? ఈ ధరణీమాత ఎలా ఊరుకుంటుంది? నిన్ను ముంచాలి అని అంటే విజయవాడ ముక్కుపుడుగా మునుగ తల్లి. ఇక్కడ కూర్చున్న దగ్గర చీల్చేయగలదు కదా భూమిని. భూకంపం రావచ్చుగా, మరి అగ్గి రావచ్చు కదా, అగ్గితో నిన్ను కాల్ చేయొచ్చు కదా. మహానీయుడు మూడో కన్నులో ఉండేది అదే కదమ్మా. అలా ఎందుకు చేయట్లేదు నా తండ్రి అంటే, మీరంటే నాకు ఇంకా ఇష్టము, నా పిల్లలు మీరు నీళ్ళల్లో ముంచుతా, మిమ్మల్ని లేపగలుగుతా, కానీ మిమ్మల్ని మొత్తం ముంచేయాలి అంటే నాకు 30 సెకండ్లే పడుతుంది, నా తలపై ఉంది గంగ, నేను ముంచాలంటే ఎంతసేపు అని అక్కడ హెచ్చరిక చూపిస్తున్నాడుగా. మరి అవి ఎందుకు చూడట్లేదు మనము? మునుగుతే చనిపోతాం అమ్మా. ఇలాంటి అరాచకాలు ఆడపిల్లపై రోడ్డుపై వచ్చి ఆ అరాచకాలు చూడడం కంటే చస్తే ఎంత కమ్మగుంటుందమ్మా ఈ సావు. అలాంటి చూసి ఆ చూపు, ఆ కళ్ళు అలా ఆడపిల్లపై చేసిన అది సిగ్గనిపిస్తట్లేదా? ఈ భారతదేశం ఈ యొక్క ఆలోచన ఒక స్త్రీ పురుషులకి అంత స్థితిగతిలో ఉన్నాం కదమ్మా. మీరు చెప్పింది నిజమే, కానీ తప్పు చేసిన వాళ్ళు కాకుండా తప్పు చేయని వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా. ఎలా చనిపోయారు? ఎక్కడ చనిపోయారు? రుజువులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనకి ఒక భూకంపం వచ్చినా, ఒక వరదలు వచ్చినా తప్పు చేయని వాళ్ళు కూడా అందులో ఉంటున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు అనే నిర్ధారణ ఇంకా జరగలేదు. ఒక భూకంపంలో వైనాడ్ ఒక జరిగింది కేరళలో. ఏం జరిగింది తెలుసా అమ్మా? వైనాడ్ ఎందుకు మునిగింది? వైనాడ్ తెలంగాణ మునిగలే? తెలంగాణ ఎందుకు మునిగలేదు? అక్కడ ప్రభుత్వాలు ఏమి హెచ్చరించాయి, కొండ ప్రాంతాల్లో మీరు కట్టకూడదు, చెట్లు పీకకూడదు అని చెప్తే చెట్లన్నీ పీకేసి పిల్లరింగ్ పెట్టి అన్ని పెట్టేసేసి ఆడ పోయి నువ్వు రిసార్ట్లని, లాడ్జ్లని, అమ్మాయిలతో సోకులు, అమ్మాయిలతో భోగాలు, అమ్మాయిలతో రాజా సుఖాలని అనుభవిస్తున్నావు. కాబట్టి అక్కడ సృష్టిని లేపుకొచ్చాడు. అక్కడే జరిగింది కదా. ఎందుకో శ్రీశైలంలో జరగలే, ఎందుకో తుంగభద్ర నదిలో జరగలే, ఇక్కడ అమ్మా నా తల్లి ప్రాణ నష్టం జరిగిన దగ్గర పరమాత్ముడికి తెలుసు ఎవరికి ఏ మర్యాద చేయాలో. నువ్వు అన్నట్టుగా చూడమ్మా, 100 మంది చనిపోయిన దగ్గర ఒక పుణ్యాత్ముడు చనిపోవడం మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే సృష్టిలో అక్కడ అమాయకుడు ఏ పనితో ఉన్నాడో కొన్ని సందర్భాల్లో జాగ్రత్త వల్ల కొన్ని జరుగుతాయి. చైనా ఉంది కదా తల్లి, మరి ఎంతమంది మన భారతీయులు మొన్న చైనాలో చనిపోలేదు? అంత పెద్ద 350 కిలోమీటర్లు వచ్చిన ఆ వేవ్కి పుణ్య కార్యక్రమాలు. పరమాత్ముడు అలాంటి వాళ్ళని మళ్ళీ పుట్టించుకొని పునర్జన్మించుకొని మహానీయమైన శక్తి స్వరూపాలించిన మంచి కుటుంబాలు ఇస్తాడు. నీ ఆయుష్ పరమాత్ముడు ఆజ్ఞలేంది పోదమ్మా. అంతకు మించి నా తండ్రి కళ్ళు మూసుకొని అలా తపస్సు చేస్తుంటున్నాడు, ఏమి చెలవనట్టు కూర్చుంటున్నాడు అనుకుంటే పొరపాటే. ఆయన చేస్తున్న ప్రతి పనిలో అర్థం ఉందని మనం చెప్తాం కదా. ఒక మహావిష్ణువు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఒక బ్రహ్మ ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నారంటే అమ్మో వాళ్ళ పని వాళ్ళు సృష్టి మనకు మంచిగానే అప్పచెప్పారు, దాన్ని పెకిలించి చెడుగా చేసుకున్నది మనమే. కాబట్టి అమాయకులు చనిపోతలేరు తల్లి, రిజిస్టర్డ్ అవ్వతలేదు. ఒకడో అక్కడికి చనిపోతున్నారు సహజంగానే, కానీ మరీ అంత తెలివిగా చనిపోతున్నారా? మొన్న కలకత్తాలో అయినట్టుగా, మొన్న వేరే ఇంకో ఏరియాలో ఒక అమ్మాయి చంపేయింది, రేప్ కేసు చేశాను, అలా చనిపోతలేరు కదా అమ్మ. ప్రకృతి పరంగా చనిపోతున్నారు కదా, దానికి అర్థం ఉన్నది. ఇలాంటి దానికి అర్థం లేదు కదా తల్లి. ఇది అన్యాయం కదా, అరాచకం కదా, ఎంతటి ఘోరం కదా. కాబట్టి అలాంటి విలువలకి ముఖపుడుగా మునిగిపోతే బాగుండు అనిపించింది మొన్న రాత్రి మాకు. అందరికందరం మునిగిపోతాం, నిద్ర లేచేలో వెళ్ళిపోతే అయ్యిపోతుంది. నిద్ర లేచి ఎవరిని చూడ్డానికమ్మా? ఇది ఆడపిల్లల్ని రోడ్డు పైన కొట్లాడుకుంటే చూడ్డానికా? తల్లిదండ్రుల్ని కొడుతుంటే చూడ్డానికా? చదువు చెప్తున్న గురువుల్ని తంతున్నందుక? ఎవరిని చూడడానికని మనం ఈరోజు ఇంత పెద్దగా కళ్ళు పెట్టుకొని ఇంత అలంకరణ చేసుకొని దేహాన్ని మేము సాధించామని తిరుగుతున్నాం. ఇంకా ఏమీ సాధించలేము. ఇక్కడ నా తల్లికి మౌల్య, అక్కడ ఉన్న మౌమితకి కలకత్తాలో న్యాయం జరగలే. ఇంకా న్యాయం జరిగిన రోజు మీరు అన్నట్టుగానే ప్రశాంతంగా ఇదే గోపురంలో గుడిల కింద కూర్చొని ఇది మా భూమండలము, ఇదే మా చరిత్ర, ఇదే మా సంస్కృతి, ఇదే నా తండ్రి పరమాత్ముడికి ఇచ్చిన మహా ఆజ్ఞాన్ని గొప్పగా చెప్పుకుందాం. అలా చెప్పుకునే తరుణం రావాలని ఈ గుడిలో మనం మాట్లాడుకోవాలి. అలా లేదు కదమ్మా, ఎక్కడో జరుగుతుంది, మనకెందుకు అనుకుంటున్నాం. ఇక్కడ వరదకే ఇంత బురద వెళ్ళినట్టు బాధపడితే నిజంగా జీవితాలు శ్మశానం అయిపోయినాయి. అక్కడ వాళ్ళు ఏం కావాలి తల్లి? ఆలోచన మీరు చేసింది గొప్పదే, కానీ పంచభూతాల నుంచి ప్రమాదం ఎప్పుడు మానవుడికి రాలేదు, అది ఎప్పటికీ రాదు కూడా. అందరికీ ఆయనకి తెలిసి, మీకు తెలిసి, మీ తల్లిదండ్రులకు తెలిసి ఏ న్యాయం ఏ పుణ్యం ఎక్కడికి ఉందో అక్కడికే ఉంది. కలియుగం ఎప్పుడు మునగాలో అని కూడా రాశాడు బ్రహ్మంగారు. కలియుగం 2024 మునుగుతుందని రాయలేడు, దానికి ఒక డేట్ ఇచ్చాడు. నేను రిలీవ్ చేయను, కానీ మరో రోజు మీకు చెప్తాను లేండి. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించి ప్రతి ఒక్క దానికి ఇంత
క్లుప్తంగా సమాధానం చెప్పినందుకు నమస్కారాలు. ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.